నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు జరగడం అమానుషం సైదాబాద్ లో సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే 2 నెలలు పట్టేది ప్రజాపాలనలో 10 రోజుల్లో రైతుల ధాన్యం కొంటుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎనిమిది సంవత్సరాల తర్వాత తార్నాక జంక్షన్లో మళ్లీ వాహనాల రాకపోకలు శుక్రవారం నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ సోదరులు ఇక డీటెయిల్స్ చూద్దాం పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు అనుమానమని కావాలని కొందరు మూష్కురు ముఖాలు నిరసన పేరుతో హిందువులపై దాడులు చేసి చంపడం సరైనది కాదని నిరంజన్ యాదవ్ సైదాబాద్ కార్పొరేట్ కొత్తకాపు అరుణారెడ్డిలు అన్నారు శుక్రవారం సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు వందలాది మంది కార్యకర్తలు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొని మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తారస్ చేసి వెంటనే రాష్ట్రపతి పాలన చేపట్టాలని డిమాండ్ చేశారు अभी अभी क्या हुआ अभी अभी क्या हुआ अभी अभी क्या हुआ भारत माता की నరేంద్ర మోడీ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో మాట్లాడుతూ ఇది ఈ రోజు చేసినటువంటి చట్టం కాదు 3 సంవత్సరాల నుండి దీనిపైన కసరత్తు జరుగుతా ఉంది అనేక లక్షల మంది పేద ముస్లిం వర్గాలు ఏదవుతున్నారో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం వెంటనే పశ్చిమ బెంగాల్ సీఎం వెంటనే జై శ్రీరామ్ వెంటనే ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు యావత్ దేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నది ఈ రోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలను ఆసరాగా చేసుకుంది వాదులందరూ కూడా ఈ రోజు సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు బెంగాల్లో మరి మమతా బెనర్జీ ఏదైతుందో ఈ దేశంలో ఎప్పుడు కని విని ఎరగని రూపంలో హింసాత్మకమైన కార్యక్రమాలను మరి ప్రోత్సహించు వక్త్ బిల్ పేరు మీద ఈ రోజు హిందువులపై దాడులు జరుగుతాయి ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏదో ఇబ్బంది జరిగితే అది మరి పశ్చిమ బెంగాల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటిది మరి ఈ రోజు చేస్తున్నటువంటి దహన కాండకు భాగ్యనగర మరి ఏ రాష్ట్రమైనా కానీ జరిగినటువంటి హింసాకాండ ఏదైతుందో బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో జరుగుతా ఉంది దీని అందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది హిందువులను కూడా మనం రక్షించవలసినటువంటి అవసరం అని చెప్పేసి వాళ్ళు చాలా విపరీతంగా బాధపడుతున్నారు కనీసం ఇవన్నీ చూసి కూడా ఆమెకు హృదయం స్పందించలేదా హిందువులమే ఒక సంఘటితంగా ఈ జరుగుతున్నటువంటి పైశాచికాలను మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే సుమారు 2 నెలలు పట్టేదని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేవలం 10 రోజుల్లో రైతుకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లోకి వెంటనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
సన్నధాన్యంకు కింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భూపాలన అందిస్తున్నామని భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం పోచంపల్లి పట్టణంలో సుమారు 9 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. చెప్పడానికి ఇవాళ ఈ వేదిక నుంచి మేము గర్వపడుతున్నాం. మీరు పెట్టిన ఎలక్షన్ లో పెట్టిన మేనిఫెస్టో పెట్టిన ఐటమ్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే లీజ్ ల్యాండ్లలో లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే. ఈ రోజు అది కాకుండా మొదటిసారి 5.5 ఎకరాల జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారంతో ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, ఎంఆర్ఓ గారు అంతా కూడా స్పందించుర్రు, రైతులు అడిగిర్రు నన్ను. మరి దీని మీద ఇమ్మీడియట్ గా 5.5 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకొని ఈ కొత్త కొనుగోలు కేంద్రం అందరి సమక్షంలో ఈ రోజు ఈ కొత్త స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. అట్లా ఆ విధంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఇచ్చిన 10 రూపాయలకు ఇంకా 40 రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది. మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటే ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి దీని మీద ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3 వేల కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఈ రోజు తెలంగాణలో దాదాపు 85-87% నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సన్న బియ్యం అన్నాం, ఆడ మండలాలలో తింటున్నాం. మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్ని సంక్షేమ కార్యక్రమంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది. దీనికి తోడు రేషన్ కార్డులు అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయింది, ఆ కొత్త మెంబర్లను కూడా ఈ రోజు యాడ్ చేసుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ కార్డులు వచ్చే లోపలనే మరి గత 8 సంవత్సరాలుగా మూసి ఉన్న తార్నాక జంక్షన్ మళ్లీ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. తార్నాక జంక్షన్ సిగ్నల్ను ట్రాఫిక్ సిటీ పోలీసులు రీఓపెన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట్ వైపు వాహన నేరుగా రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ను నల్లకుంట్ల ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్నారు. సిగ్నల్ దగ్గర మాత్రం రైట్ టర్న్ లేదు. మీరు రైల్వే డిగ్రీ కాలేజ్ నుంచి యూటర్న్ తీసుకుని భారత్ మన జీబ్రా క్రాసింగ్ లైన్ స్టాప్ లైన్ పక్కన మీరు ఆగాల్సిందిగా కోరుతున్నాం.
రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవాళ నాంపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో పాల్గొన్నాయని మాట్లాడుతూ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద పార్టీ అంటూ విమర్శలుస్తున్నారని, తమ పార్టీ రజాకార్లను వ్యతిరేకించే పార్టీ అని తెలిపారు. అందుకే తమ పార్టీ మజ్లిద్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. అలాంటి మజ్లిద్ నాయకులకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సలాం కొడుతున్నాయని ఆరోపించారు. ఇప్పుడే రామచంద్రారెడ్డి గారు మజ్లిస్ ముస్లిం పార్టీ చరిత్ర చెప్పారు. వాళ్ళే రజాకారులు. కానీ ఇప్పుడు చూస్తాం చరిత్ర అది వాస్తవమే, రజాకారులు. కానీ పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే, మళ్ళీ నిజాం పరిపాలన రకంగా రజాకారుల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో రజాకారుల సమయంలో దౌర్జన్యం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారం ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలేమో నేను పత్రికా విలేకరులు అందరిని కోరుతా ఉన్నాను. ఒకసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నింటినీ కూడా అంటికి పావుషారంటారు తెలంగాణలో. ఎన్టీఆర్ జిల్లా ములపాడులో అమరావతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేసినేని శివనాథ్, షాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఐపీఎల్ ప్రారంభమై 17 సంవత్సరాలు అయిన సందర్భంగా జర్నలిస్టులు 3 రోజుల పాటు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. అమరావతి దేశానికే క్రీడా రాజధాని అభివృద్ధి చెందుతుందని, ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా రానుందని ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత జరిగింది. రైలు మార్గాన గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కొనర్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయితో ఉన్న బ్యాగును గుర్తించి రైల్వే పోలీసులు ఆ బ్యాగును 6 లక్షల రూపాయలు విలువ చేసే 13 ప్యాకెట్లు కూడిన 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగును రైల్లో ఎవరో పెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. బాబు దూరం నుంచి తీయండి, కొద్దిగా దూరం నుంచి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకను పురస్కరించుకుని ఆర్సీఎం చర్చిలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం శిలువపై యేసు పలికిన 7 మాటలు ధ్వనించారు. శిలువను మోస్తూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. విత్తనముగా పెరిగినప్పుడు వస్త్రంతో కూడా మాంసము ఊడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను చూచి పరితపించదమని ధ్యానించదం కాక. మీకు స్తోత్రం చేయుచున్నాము. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారి పక్కన డీజిల్ ఆయిల్ అక్రమ దందా జరుగుతుంది. ఎవరైనా వెళ్ళి ఈ ఆయిల్ వ్యాపారం ఏంటని అడిగితే అధికారులు మామూళ్ళు ఇస్తున్నామని అంటున్నారని ఆరోపణలు ఉంది. మాకు లైసెన్స్ ఉంది, జిఎస్టీ కడుతున్నామని ఆయిల్ వ్యాపారం యాజమాని అంటున్నాడు. ఈ ఆయిల్ వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్ ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, అస్సలు అక్కడ ఏం జరిగేది ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీనిపై అధికారులు స్పందించి అక్రమ ఆయిల్ వ్యాపారాన్ని ఉన్న లైసెన్స్ ఏంటో, దీనికి లైసెన్స్ ఎవరు ఇచ్చారో చూసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మీరు బతకాలి కదా, అలాగే వచ్చాం కాబట్టి. వచ్చాం
విజయవాడ బీసెంట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉంటుందని, వ్యాపారం బాగా జరిగితే ఎంతో మంది ఉపాధి లభిస్తుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు జరగడం అమానుషం. సైదాబాద్లో సీఎం మమతా బెనర్జీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే 2 నెలలు పట్టేది. ప్రజాపాలనలో 10 రోజుల్లో రైతుల ధాన్యం కొంటుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఎనిమిది సంవత్సరాల తర్వాత తార్నాక జంక్షన్లో మళ్లీ వాహనాల రాకపోకలు. శుక్రవారం నుంచి మే 2 వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ సోదరులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.